బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై భౌతిక దాడులు, పోలీసుల తప్పుడు కేసులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను ఎత్తి చూపినందుకు ఆ పార్టీ వేధింపులకు పాల్పడుతుంది. మొన్నటి సాల్వజీ మాధవరావు ఘటన మరవక ముందే తాజాగా పోలీసులు తనిఖీల పేరుతో సుల్తానాబాద్ కు చెందిన గొట్టం మహేష్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. సర్చ్ వారెంట్ లేకుండానే కౌన్సిలర్ అయిన గొట్టం లక్ష్మి ఇంట్లో తనిఖీలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు బాధను చెప్పుకొని బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని మండిపడ్డారు కొప్పుల. సర్చ్ వారెంట్ లేకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో సోదాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు తీరు మార్చుకొని ప్రజల పక్షాన నిలబడాలన్నారు. మీరు మాట్లాడదు అది నా గోల్డ్, అది గోల్డ్ అన్ని చూపెడతారు సార్. సాక్షికు గోల్డ్ బిల్ ఏడుంది, పిల్లల బర్త్ సర్టిఫికేట్ చూసుకో. ఇది మా మిస్సెస్ వెళ్తున్నట్టు స్టడీ సర్టిఫికేట్. మైండ్ జాగ్రత్త లోకి అంటాను. కొంచెం ఏమన్నా అయితే పక్కన లోకి అవుతారు, పడిపోతారు. అలా కూడా అసలు ఇదేం సరిగ్గా మాదేదో హాస్పిటల్ మేమిద్దరము ఉన్న టైంలో వచ్చి చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ మీరు ఐదు వచ్చి అక్కడ ఇల్లు కావాలంటే ఎట్లా సరే ఆమెకి ఇంకేదన్నా ఇదమ్మా. యాక్చువల్గా అసలు మనకేమన్నా ఇష్యూ ఉందా? ఏం లేదు. ఎవరితో అసలు ఇవాళ మీరు రాకుంటే నేను పోలీస్ స్టేషన్ పోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా సార్. వీడియో కూడా తీసి పెట్టుకున్నాను, స్టేటస్ పెడతాను. అట్లా చేయొద్దు సమస్య వస్తే సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు వాడలో మొత్తం అంతా గలీజ్ అయిపోయినాం సార్. వాడలో పోలీసులు వచ్చి ఇంట్లో ఎత్తుకిన్లాట ఏం చేసినావు అని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంది సార్. ప్రతి ఒక్కళ్ళు అది. ఇప్పుడు నాకు పొద్దున్న ఒక 100 ఫోన్లు వచ్చినాయి సార్. నువ్వేం చేసినావు, మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి అందుకే అవన్నీ తేటతెల్లం కావాలి. తప్పు చేస్తే మేము భయపడతాం సార్. మేము తప్పు చేస్తే మేము అది చేస్తాం. మేము ఏం దొంగతనం చేస్తాను సార్.